ఏవండి? మీరా? రండి. ఏంటి పొద్దున్నే మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు? మీతో ఒక పని పడింది. నాతోనా? అవునండి, మీరొక సహాయం చేయాలి. మీకు సాయం చేయగలిగే అంతటి దాన్నా నేను? మాట సహాయమే. అయితే తప్పకుండా చేస్తాను, చెప్పండి. మీరు మంచులా మంచి ఫ్రెండ్స్ కదా? అన్నట్టే. తను అన్ని విషయాలు మీతో షేర్ చేసుకునేవారు కదా? చాలా వరకు. అడగకూడదు కానీ అడగాల్సి వస్తుంది. మీరు దాచకుండా నిజం చెప్తారా? దాయాల్సిన అవసరం, అబద్ధం చెప్పాల్సిన పనే ఉందండి. తను డైరీలో రాసుకునే విషయాలు మీకేమైనా తెలుసా? అదసలు డైరీ రాసిన విషయమే తెలీదు. నాకు డైరీ కనిపించింది. చదవడం తప్పే కానీ నేనున్న పరిస్థితి నన్ను ఈ డైరీ చదివేలా చేసింది. ఆదిత్య గారికి నాకన్నా ముందు మంచులాదేవి గారితో పెళ్ళైన విషయం నాకు తెలీదు. వారికి భవిష్యం ఉందని తెలీదు. సరే, ఏదో జరిగిపోయింది అనుకున్నా. తర్వాత నేను ఈ ఊరొచ్చాక అంతకు ముందున్న అనుమానాన్ని మరింత పెంచింది పార్వతమ్మ గారి ప్రవర్తన. అందుకే మంచులాదేవి గారి గురించి, పార్వతమ్మ గారికి ఆదిత్య గారి మీద ఉన్న కోపం గురించి తెలుసుకోవాలనే ఆతృత పెరిగింది. నన్నేం చేయమంటారు? మంచులాదేవి గారు వారి డైరీలో తన ప్రేమ గురించి చాలా చాలా గొప్పగా రాసుకున్నారు. కానీ ప్రేమించింది ఎవరినో మాత్రం గోప్యంగా ఉంచారు. పైగా పెద్దాళ్ళకి తెలిస్తే ఏదో జరుగుతుందన్న భయం ఇందులో కనిపించింది. నిజం అంతో ఇంతో మీకు తెలిసే ఉంటుంది. మంజులా గారు ప్రేమించింది ఆదిత్య గారినేనా? వారినే అయితే పేరు రాసుకోవడానికి ఎందుకంత భయపడ్డారు?